మా చిన్న సోషల్ మీడియా పిల్లని చూసే నీకు వణుకుతుంది, గడగడ లాగుదడుస్తుంది. కేసీఆర్ కావాలా దానికి? ఇంక ఇప్పుడే కేసీఆర్ కావాలా దానికి? అదే మరి ఏమవుతుంది? ఎందుకు అడుగుతున్నావు మరి కేసీఆర్ కామని నువ్వు? మా దానికి కూడా అక్కర్లేదు. మా చిన్న సోషల్ మీడియా పిల్లోడు బెంగళూరులో అరెస్ట్ చేసుకున్న వాళ్ళు కోర్టు నోటీసులు ఇచ్చి నీకు అప్పుడే కేసీఆర్ తొంకరావాడదా? మా అన్నీ దాటితే కదా, మా లెవెల్స్ అన్ని దాటితే కదా కేసీఆర్ దగ్గర పోయేది నువ్వు. ప్రజలు మాట్లాడితే, ప్రజలు ప్రశ్నిస్తే దాన్ని సోషల్ మీడియాలో పంపినందుకు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెడతాడట. రేవంత్ రెడ్డి పిచ్చి కళ్ళలు గనకు చాలామంది నియంతలు పోయినరు ఈ ప్రపంచంలో. ఇదే తెలంగాణలో ఆనాటి రజాకారులు ఊర్లను చంపి 100-200 మందిని ఒకే చోట చంపి బావులలో వేస్తే కూడా భయపడలే తెలంగాణ ప్రజలు, తెలంగాణ రైతాంగం. నేటువంటి వాళ్ళకి గింతంతా కేవలం 5-6 మంది సోషల్ మీడియా పిల్లల మీద కేసులు పెట్టి జైలు వేస్తే ప్రజలు మాట్లాడడం మానేస్తారు, ప్రజలు ప్రశ్నించడం మానేస్తారు అని అనుకుంటే నీకు మించిన మూర్ఖుడు ఉన్నాడు. లక్షల కోట్ల గొంతులు ఉన్నాయి. ఇవాళ తెలంగాణలో ఎవరి ముందడి పోయి మైకి పెట్టి అడగమను, నీ గురించి వాళ్ళ మనసులో ఉన్న అభిప్రాయాలు ఏందో వింటే నువ్వేందో నీకు అర్థమవుతుంది. నీ కాకపోయినా నీ కుటుంబ సభ్యులకు అర్థమవుతుంది. ప్రజలు ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు. పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. పై స్థాయి అధికారులు కూడా జాగ్రత్తగా పనిచేయండి, చట్ట ప్రకారం పనిచేయండి, దెబ్బతింటారు. సోషల్ మీడియా పిల్లలకు లుకౌట్ నోటీసులా? సిగ్గుండాలి కదా కొంచెమన్నా. ఎయిర్పోర్ట్లో అరెస్టా? ఎందుకు భయపడుతున్నావు అంతగానో? అప్పుడే ఏమైంది? మొదలే కాలేదు కదా, ముందుంది కదా ముసళ్ళ పండగ. ఎందుకు వణికిపోతున్నావు రేవంత్ రెడ్డి? అప్పుడే ఒక 5-6 సోషల్ మీడియా పిల్లల్ని భయపెట్టియంగానే ఈ ప్రపంచం ప్రశ్నించడం మానేస్తుందా?